హాయ్ అండి. ఈరోజు ఒకే వీడియోలో 3 అద్భుతమైన టిప్స్ అయితే తీసుకొచ్చేసాననమాట. అది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. చూసేస్తే అర్థమవుతుంది ఆ 3 టిప్స్ ఏంటి అనేది. మనం అస్తమానం కూడా మిక్సీ జార్ యూస్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి పక్కన పడేస్తూ ఉంటాం. అయినా సరే మనం పట్టిన మసాలాలు అలాగే ఇంకా చట్నీలు పడుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా లోపలికి అరల్లోకి అయితే పేరుకుపోయి మట్టిలాగా అయితే ఏర్పడుతుంది. అలా మసాలా అయితే మనకి అరల్లో అయితే పేరుకుని అలా ఉండిపోతుంది అనమాట. ఎంత తోమినా కూడా పోదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకుని ఇలా అయితే ముందుగా అయితే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సేఫ్టీ పిన్ ద్వారా లేకపోతే సూదైనా సరే ఉన్నాయి. ఇలా లైట్గా అయితే మనం పైన పేరుకుపోయి ఉన్న మసాలాలన్నిటినీ కూడా ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. అలాగే ఇంకా కడిగేసి ముందు ఇలా అయితే పిన్నిస్తే అయితే క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా అయితే వచ్చేసింది అనమాట. మీరు తప్పకుండా ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టిప్ అయితే చూసిద్దాం. టిప్ నెంబర్ 2, అలాగే మనం మసాలాలు అవన్నీ పట్టిన తర్వాత బ్లేడ్స్ అవన్నీ కూడా మనకి పదును అనేది పోతుంది. అలా పదును పోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ ట్యాబ్లెట్స్ అట్టలు ఉంటాయి కదా, అవన్నీ పడేకోకుండా ఇలా మనం స్టోర్ చేసుకుని ఇలా మిక్సీలో వేసుకుని వాటర్ పోసుకుని ఇలా ఒకసారి 2-3 సార్లు ఇలా తిప్పినట్లయితే మళ్ళీ బ్లేడ్స్ అవన్నీ కూడా పొదునైతే వచ్చేస్తాయి అన్నమాట. తప్పకుండా అయితే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే మనం పచ్చళ్ళు కానీ అలాగే మసాలాలు కానీ ఏదో ఒకటి పడుతూ ఉంటాం. రెగ్యులర్గా అయితే మిక్సీని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. అలా యూస్ చేయడం వల్ల పదును పోయినప్పుడు అయితే మీరు ఈ టిప్ అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. మళ్ళీ పదునైతే వచ్చేస్తుంది. ఇలా కాకుండా మీరు కళ్ళుప్పును కూడా ఒకసారి మిక్సీ జార్లో వేసి ఇలా బాగా తిప్పినట్లయితే అలా వేసుకున్నా కూడా మిక్సీ బ్లేడ్లో అయితే పదునైతే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 3. ఈ టిప్ వచ్చేసి చాలామందికి యూజ్ అవుతుందండి. మిక్సీ మనం పైన క్లీన్ చేస్తూ ఉంటాం కానీ లోపలంతా క్లీన్ చేసినా కూడా మనకైతే పోదు, అలా పేరుకుపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే కింద ఇలా పాగుడు పట్టినట్టు అయితే అయిపోతుంది అనమాట. అలా పట్టినప్పుడు ఏం చేయాలి అంటే మిక్సీ జార్లో ముందుగా అయితే నేనైతే బేకింగ్ సోడా అయితే తీసుకుంటున్నానండి. బేకింగ్ సోడా అయినా పర్లేదు, అలాగే బట్టలు ఉతికే సోడా అయినా సరే పర్వాలేదు. అలా వేసుకుని నెక్స్ట్ అయితే వెనిగర్ అయితే వేస్తూ ఉన్నానమాట. ఇంకా ఇలా వేయటం వల్ల మనకి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే తక్కువ టైంలో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. అలాగే బ్రష్ ఒకటి తీసుకున్నానండి. బ్రెజిల్స్ అవి గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది, ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి అనమాట. నేనైతే పిల్లలు బ్రష్ తీసుకోవడం వల్ల బ్రెజిల్స్ అవన్నీ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇంకా నాకు ఇలా అయితే స్లోగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. బ్రెజిల్స్ గట్టిగా ఉంటే త్వరగా అయితే ఫాస్ట్గా అయితే అయిపోతుంది. తప్పకుండా అయితే మీరు బ్రెజిల్స్ గట్టిగా ఉన్న బ్రష్ని అయితే తీసుకోండి. అలా మొత్తం అంతా కూడా బ్రష్ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం మొత్తం అంతా నీట్గా అయితే లోపలంతా క్లీన్ చేసుకుని అలాగే జార్ బయట కూడా అయితే నీట్గా అయితే ఇలా మనం రుద్దేసుకోవచ్చు అనమాట. ఇలా రుద్దేసుకుంటే ఇంకా ఎక్కడైనా బయట పేరుకుపోయి ఉన్న మసాలాలు కానీ ఇంకా పచ్చళ్ళు కానీ ఇలా లోపల పేరుకుని పోయి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా పేరుకుపోయి ఉన్నాయి అయితే కూడా ఇలా రుద్దుకోవడం వల్ల అయితే మొత్తం అంతా కూడా వచ్చేస్తాయి అనమాట. ఇలా రుద్దుకున్న తర్వాత మనం వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం వాటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా క్లీన్ చేసేసుకుందాం. ట్యాప్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా మొత్తం అంతా కూడా ఇట్లా రుద్దుకున్న తర్వాత ఎంత మురికి అయితే వచ్చిందో కదండి, ఇంకా అదంతా కూడా పేరుకుపోయిన మురికి అనమాట. మిక్సీ లోపల ఉన్నదంతా పేరుకుపోయి ఇలా వచ్చేసింది. చూసారు కదండి, వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా అయితే వచ్చేసింది. ఇంతకుముందు లోపల కూడా అయితే మనకి పేరుకుపోయి ఉంది కదండి మసాలాలు అవన్నీ కూడా, అదంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఆ మిక్సీ బ్లేడ్ గుబ్బ అయితే అది పసుపు అనమాట. ఏదో ఒకటి పసుపు వేసి మిక్సీ పడుతూ ఉంటాను కదా, అది పసుపు కలర్ అనమాట. మొత్తం అంతా కూడా నీట్గా అయితే వచ్చేసింది. ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా అయితే మిక్సీ జార్లు అన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి. అలాగే పొద్దునైతే పెట్టేసుకోండి. వీడియోని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.